హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సైన్స్ మెథడ్స్కి సంబంధించండి. సో అందరూ వచ్చేసి కంటెంట్ ఇవన్నీ అయితే ఎవరికి వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. సో సైన్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో మీరు కంటెంట్కి వచ్చేసి ఎంత అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో మెథడ్స్కి కూడా అంతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి మనకు మెథడ్స్ వచ్చేసి తక్కువ సిలబస్ ఉంటుంది. సో మెథడ్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. చాలామంది అయితే వదిలేస్తున్నారండి. సో మెథడ్స్ అయితే చదవండి. సో ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఆల్రెడీ సోషల్కి సంబంధించి అవి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ప్లేలిస్ట్ అయితే చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణింపబడతాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు నియమాలుగా, సూత్రాలుగా, సాధారణీకరణాలుగా, సిద్ధాంతాలుగా అనేసి ఇచ్చారండి. సో మనకు నియమాలు కానివ్వండి, సూత్రాలు, సాధారణీకరణాలు ఇవన్నీ కూడా మనకు ఎలా ఉండాలంటే దానికి ఒక ట్రూ అనేది ఉండాలి. అంటే అది నిజమై ఉండాలి కంపల్సరీ. ప్రిన్సిపల్స్, లాస్, జనరలైజేషన్ ఇవన్నీ ఎలా తయారు చేస్తాం మనము? ఏదైనా ఒక సూత్రం ఆధారంగా అంటే ఒక భావన వచ్చేసి కరెక్ట్గా సత్యము అని తెలిసినప్పుడు మాత్రమే అవి నియమాలుగా కానీ సూత్రాలు, సాధారణీకరణాలుగా మారుతాయండి. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు? సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేనిచో అంటే అది నిజమా అబద్ధమా మనకు ఏది తెలియదు అనమాట. సో అలాంటివి ఏ విధంగా పరిగణించబడతాయి అంటే సిద్ధాంతాలుగా పరిగణించబడతాయండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువగా ప్రాధాన్యతనిచ్చిన వారు ఎవరు అనేసి అడిగారు. ఆప్షన్స్లో ఫస్ట్ది గ్రీకులు, మెసపటోనియన్లు, ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు అనేసి ఇచ్చారండి. ప్రయోగాలన్నిటి వీళ్ళు చేయరనమాట. ఎక్కువ తార్కిక వాదాలకు మాత్రమే అధిక ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారనమాట. సో ఎవరు అంటే గ్రీకులండి, గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దారాల నుంచి దుస్తువుల దాకా అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడంలో వారిలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది విరామ సమయ విలువ, క్రమశిక్షణ విలువ, ఉపయోగిక విలువ, నైతిక విలువ అనేసి ఇచ్చారండి. సో విరామ సమయ విలువ అంటే మనం విరామ సమయంలో వాళ్ళకు ఏవైనా యాక్టివిటీస్ చేపించడం కానీ సో ఏదైనా నేర్పించడం కానీ జరిపితే దాన్ని ఏమంటాము? విరామ సమయ విలువ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ అంటే ఏంటంటే ఏదైనా క్రమశిక్షణకు సంబంధించి అంటే రోజు టైంకి రావాలి అని కానీ టయానికి చదువుకోవాలి అని కానీ ఏదైనా మనం చెప్పినట్లయితే అది మనకు క్రమశిక్షణ విలువకు సంబంధించింది. నెక్స్ట్ నైతిక విలువలు అంటే మనకు సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అనేసి మనం చెప్పినట్లయితే అది నైతిక విలువలు కిందికి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు దారాల నుంచి దుస్తువుల దాకా అనే పాఠ్యాంశాన్ని బోధించడంలో విద్యార్థులకు ఏంటిదండి తెలిసేది? ఉపయోగిక విలువ అంటే మనకు దారం నుంచి దుస్తువులు తయారు చేయడానికి ఎంత కష్టము ఉంటుంది, సో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి మనము అనేది దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఏ విలువ అండి? ఇది ఉపయోగిక విలువ అవుతుంది. నెక్స్ట్, బోధనాభ్యాసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది బోధన, భావ ప్రసారము, లక్ష్యాలను ఏర్పరచుకోవటము, మూల్యాంకనం చేయడము అనేసి ఇచ్చారు. బోధన అభ్యాసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానం అడిగారు. సో మూల్యాంకనం చేయడం అనేది మనకు ఎప్పుడు చేస్తామండి? మూల్యాంకనము బోధన కంప్లీట్ అయిన తర్వాత, బోధన తర్వాత మూల్యాంకనం చేస్తాము. ఇక్కడ భావ ప్రసారం అంటే ఏంటి? బోధన చేసేటప్పుడు మనము మన భావాలను విద్యార్థులకు చెప్తాము. సో ఇది బోధన చేసేటప్పుడు భావ ప్రసారం అనేది జరుగుతుంది. బోధన అంటే చెప్పడం. సో ఫస్టే చెప్పడం అనేది జరగదు. ఫస్ట్ మనం ఏదైనా లెసన్ చెప్పాలి, ఏదైనా బోధించాలి అనుకుంటే దానికి సంబంధించి మనం ఫస్ట్ ఏం చేయాలండి? వాటికి సంబంధించిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నమాట.
బోధనాభ్యాసంలో మనకు ఫస్ట్ ఏంటి, బోధన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ 7వ తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు ఒక వస్తువుపై ఆవేశాన్ని కనుగొనుట అనే ప్రయోగాన్ని చూపదలిచాడనమాట. సో ఈ ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది చూసుకున్నట్లయితే ప్రయోగం తరగతిలో విద్యార్థులందరూ చూడగలిగేలా ఉండాలి. ఆప్షన్ 2 ప్రయోగ పరికరాలు పెద్దవిగా ఉండాలి. ఆప్షన్ 3 ప్రయోగం ఉపాధ్యాయుని స్థాయికి తగినట్టుగా ఉండాలి. ఆప్షన్ 4 ముందు వరుసలో ఉన్న విద్యార్థులు మాత్రమే చూచి ప్రత్యేకమైన నైపుణ్యాలను ఏర్పరచుకోవాలి అనేసి ఇచ్చారండి. సో ఎలా ఉండాలండి, వాళ్ళు చేసేటటువంటి ఉపాధ్యాయుడు చేసేటటువంటి ప్రయోగం వచ్చేసి విద్యార్థులందరూ చూడగలిగేలా ఉండాలండి. ఆప్షన్ 1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రయోగ పరికరాలు పెద్దవిగా ఉండాలి అనేసి ఇచ్చారు. పెద్దవిగా ఉన్నా చిన్నవిగా ఉన్నా మనం ప్రయోగం అయితే చేస్తాము, కానీ ఎందుకు చేస్తాము, విద్యార్థులందరూ చూడటానికే చేస్తాం కాబట్టి ఇది రాంగ్ అండి. ప్రయోగం ఉపాధ్యాయుని స్థాయికి తగినట్టుగా ఉండాలనేసి ఇచ్చారు. ఇది కూడా రాంగే, ఉపాధ్యాయుని స్థాయికి కాదండి, విద్యార్థుల స్థాయికి తగినట్టు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ముందు వరుసలో విద్యార్థులు మాత్రమే చూసి ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏర్పరచుకోవాలన్నారు. ఇది కూడా రాంగ్ అండి, అందరికి కూడా నైపుణ్యాలు అనేది అవసరం. సో కరెక్ట్ వచ్చేసి ఫస్ట్ దండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటగా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రవేశ రిజిస్టరు, పగలని వస్తువుల రిజిస్టరు, ఆర్డర్ రిజిస్టరు, ఇష్యూ రిజిస్టర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు సైన్స్లో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రిజిస్టర్లో మనం ఎక్కువగా నమోదు చేస్తామండి, పగలని వస్తువుల రిజిస్టర్లోనే ఎక్కువగా మనము నమోదు చేస్తాము. ఎందుకు, మనకు ప్రయోగశాలలో ఎక్కువగా గాజు పరికరాలే ఉంటాయి సైన్స్ అంటే. సో కాబట్టి వాటిని మనము ఎక్కడ వేస్తాము, పగలని వస్తువుల రిజిస్టర్లోనే నమోదు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమిచ్చారు క్వశ్చను, ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదటగా ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ మొదటగా అన్నారు కాబట్టి మనం ఫస్ట్ దేంట్లో చేయాలండి, ప్రవేశ రిజిస్టర్లో వాటిని రిజిస్టర్ చేయాలి. తర్వాత వాటిని ఏవి పగిలే వస్తువులు, ఏవి పగలని వస్తువులు అనేసి అప్పుడు తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకు మొదటగా అని ఇచ్చారు కాబట్టి మనము ప్రవేశ రిజిస్టర్లోనే నమోదు చేయాలండి. ఆర్డర్ రిజిస్టర్ అంటే మనం ఆర్డర్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇష్యూ రిజిస్టర్ అంటే అవి ఆర్డర్ చేసిన తర్వాత వస్తాయి కదా, వచ్చిన తర్వాత ఏ క్లాస్కి ఏంటి అనేసి మనము వాటిని ఇవ్వడం జరుగుతుంది కదా, సో అప్పుడు అనమాట. నెక్స్ట్ విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విష పదార్థం ఏదో ఖచ్చితంగా తెలియనప్పుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటీడోట్ ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది యూనివర్సల్ యాంటీడోట్, వైద్య యాంటీడోట్, స్థానిక యాంటీడోట్, సాధారణ యాంటీడోట్ అనేసి ఇచ్చారు. సో మనకు ఏదండి, విష పదార్థం ఏదైనా తీసుకుంటే ఏదో తెలియదు అలాంటప్పుడు మనము యూనివర్సల్ యాంటీడోట్ అనేది యూస్ చేయాలండి. యూనివర్సల్ యాంటీడోట్ అనేది యూస్ చేస్తే మనకు దానికి సంబంధించినటువంటిది విరుగుడు అనేది సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో దృశ్యోపకరణాలు, శ్రవణోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు, సమాచార సాంకేతికత అనేసి ఇచ్చారండి. సో సమాచార సాంకేతికత అంటే మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే వినటము చూడటం రెండూ కూడా. సో ఇక్కడ శ్రవణోపకరణాలు అంటే వినడం మాత్రమేనండి, దృశ్యోపకరణాలు అంటే చూడటం. ఇక్కడ మనకేమిచ్చారు క్వశ్చను, వినడం ద్వారా మాత్రమే అనేసి ఇచ్చారు కాబట్టి శ్రవణోపకరణాలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, బంగారము, లోహము, బేరియము అనేది ఈ రకానికి చెందిన ప్రశ్న అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది సాదృశ్య ప్రశ్న, వర్గీకరణ, ఏకాంతర, బహుళ ఇచ్ఛిక ప్రశ్నలు అనేసి ఇచ్చారు.
సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినట్లయితే బంగారము లోహము బేరియం అనేది ఏంటిది అనేసి అడుగుతున్నారు. ఇలా క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఇది మనకు దేనికి సంబంధించిందండి? సాదృశ్య రూపానికి సంబంధించింది, అంటే ఎనాలజీ క్వశ్చన్ అనమాట. సో క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటే మనకి ఏంటంటే వర్గీకరించడం, గ్రూప్ ఏ గ్రూప్కి, గ్రూప్ బి గ్రూప్ సి అని ఇలా డివైడ్ చేస్తే వాటిని వర్గీకరణ అంటాం. సో ఇక్కడ ఏం డివైడ్ చేయలేదు. నెక్స్ట్ ఏకాంతర ప్రశ్నలు అంటే ఏదో ఒక ఆన్సర్ మాత్రమే చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్టర్నేట్ రెస్పాన్స్ అదా లేకపోతే ఇదా అనేటటువంటి చెప్పే క్వశ్చన్స్. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటివి మనకు బహుళైచ్ఛిక ప్రశ్నల కిందికి వస్తాయి. ఇక్కడ అలాంటి ఏమీ లేవు కాబట్టి ఇది ఏ ప్రశ్న అవుతుందండి? సాదృశ్య ప్రశ్న, ఎనాలజీ క్వశ్చన్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శన, జాతీయ ప్రతిభాన్వేషణ, క్షేత్ర పర్యటన అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ. సో అవి ఏవి అంటే ఇప్పుడు వైజ్ఞానిక ప్రదర్శనలు అండి, అంటే సైన్స్ ఫేర్స్ అన్నమాట. మనకు ఎక్కువగా విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్కి సంబంధించి మనము ఎటువంటివి చేస్తామండి? సైన్స్ ఫేర్స్ అనేటివి ఎక్కువగా కండక్ట్ చేస్తాము. కాబట్టి ఇవి మనకు సమాజంలో ఆసక్తిని కలిగించేటటువంటి పాఠశాల ప్రక్రియ ఏది అంటే సైన్స్ ఫేర్స్ అన్నమాట, అంటే వైజ్ఞానిక ప్రదర్శనలు. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.